ఇవాళ నేను పులిహోర అండి. ఈ పులిహోర గురించి నేను ఒక సీక్రెట్ చెప్తాను. నా పేరు ప్రదీప్, నేను యోగా టీచర్ని. ఏంటి అంటే చాలామంది తల్లులు ఏం చేస్తారంటే నైట్ భోజనము, నైట్ రైసు ఉదయాన్నే ఏం చేస్తామంటే పులిహోర చేసి పిల్లలందరికీ మంచిగా వడ్డిస్తాము. చాలా మంచిది. మన సాంప్రదాయంలో కూడా, ప్రసాదంలో కూడా ఇది ఒక భాగం పులిహోర. చాలా మంచిదే తల్లులందరికీ. కానీ నైట్ అన్నాన్ని పులిహోర చేయకండి ఎప్పుడు. ఉదయము వేడివేడిగా అన్నం చేసి దాన్ని పులిహోర చేసుకోండి. ఎందుకంటే నైట్ అన్నము ఒక్కసారి మనం చేస్తే అది ఫర్మెంట్ అవుతుంది. దాంట్లో మంచి బ్యాక్టీరియా, మన కడుపుకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా దాంట్లో డెవలప్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా అంతా కూడా మనం వేడి చేసినప్పుడు చనిపోయి టాక్సిసిటీ పెరిగిపోతుంది. ఇంకా మీకు హెల్తీ కంటే అన్హెల్తీ ఆ పులిహోర తింటే. మీరు నిజంగా పులిహోర చేసుకోవాలంటే వేడివేడి అన్నాన్ని అప్పుడే వండి మామిడికాయతో పులిహోర చేసుకోండి, ఉసిరికాయతో పులిహోర చేసుకోండి, నిమ్మకాయ పులిహోర చేసుకోండి. మంచిగా పులిహోర చేసుకొని అప్పటికప్పుడే వేడి అన్నంతో పులిహోర చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కూడా చాలా హెల్తీ. ఇది ఇది చూడండి, ఇది నిమ్మకాయ పులిహోర. సో మా బాబు మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు పులిహోర చేసుకున్నా ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆరోగ్యంగా బ్రతకడం చాలా ఇంపార్టెంట్. సో మా బాబు కూడా చెప్తాడంట, అందరూ చెప్తున్నాను, అందరూ మంచి చెప్పు, మంచి పులిహోర చేసుకొని తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆరోగ్యము, మంచి జీవన విధానం చాలా ఇంపార్టెంట్. అందరూ ఫాలో చేయండి. సో యోగా టీచర్గా నేను మా ఎక్స్పీరియన్సెస్ని నీకు షేర్ చేస్తూ ఉంటాను. మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.